తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం రావడంతో ఈగల్ బృందాలు మెరుపుదాడులు చేశాయి. డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మోరవినేని రమేష్, వీరమాచినేని శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి ఉన్నారు. అలాగే నల్లపనేని విజయకృష్ణ, కౌశిక్ రెడ్డి, తిరువీధుల అర్జున్ రెడ్డి, ఆర్ ప్రియాంకారెడ్డి, సిల్వరి శరత్ కుమార్ పార్టీలో పాల్గొన్నారు. డ్రగ్స్ పరీక్షల అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పార్టీలో పాల్గొన్న 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో తిరువీధుల అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను డ్రగ్స్ కు అడ్డాగా మార్చారంటున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, తెలంగాణ ప్రభుత్వం ఏమో డ్రగ్ ఫ్రీ తెలంగాణగా మార్చుదామని ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ దొరికారు. అసలు ఏం చెప్తారు ఈ హోల్ ఎపిసోడ్ పై? ఇదే మన తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ డ్రగ్స్ ప్రోత్సహించి యావత్ యువతనంతా కూడా డ్రగ్స్ వైపు మళ్ళించి ఈరోజు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన మొన్ననే అయినా కూడా ఆ మాజీ నాయకులకు మాజీ ఎమ్మెల్యేలకు ఇంకా బుద్ధి రావట్లేదు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా తాండూరు ప్రజలు ఈ పైలట్ రోహిత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి కర్రు కాచి వాత పెట్టడం జరిగింది. అయినా ఇంకా కూడా ఈ డ్రగ్స్ని వ్యవస్థని ఇంకా కూడా యువతని చెడగొట్టాలా. ఒక మూట పెద్ద మూట ఇది నెంబడి ఒక ఆంధ్రకు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి కానివ్వండి, ఒక ఢిల్లీకి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి వీళ్ళందరూ కూడా ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి యువతనంతా కూడా చెడగొట్టాలా. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ డ్రగ్స్ అనేది వ్యవస్థనే ఉండొద్దు, దీన్ని కూకటి వేలతో తిప్పాలని తీసేయాలని చెప్పి ఒక స్పెషల్గా ఈగల్ టీంని అయితే ఏ విధంగా అయితే మనం స్పెషల్ ఈగల్ టీంని ప్రోత్సహించి ఈగల్ టీంని పెట్టిండో, హైడ్రా పెట్టి ఈరోజు చెరువులను కాపాడినట్లు యువతని కూడా డ్రగ్స్ బారి నుంచి కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెడితే ఇలాంటి మాజీ ప్రజాప్రతినిధులు ఒక మూటగా ఏర్పాటై వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా ఇంకా డ్రగ్స్ని విచ్చలవిడిగా తెలంగాణలో ఏ విధంగా కన్జ్యూమ్ చేయాలా, యువతను జడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరిని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ కానివ్వండి, మేము కానివ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఒక చట్టం ఉన్నది, ఈగల్ టీం ఉన్నది, తన పని చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది. ఇట్లా ఎవ్వరు కూడా ఇది చేయవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా దాంట్లో పట్టుబడేటువంటి వ్యక్తులని చట్టం ఖచ్చితంగా శిక్షించబడుతుంది. సార్, గతంలో తెలంగాణలో డ్రగ్ కల్చర్ పెద్దగా లేకుండే, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచే డ్రగ్ కల్చర్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు చాలామంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒక ఎవిడెన్స్ దొరికింది. ఎందుకంటే కేటీఆర్ పై చాలామంది మీ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో నాపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు, డ్రగ్స్కి నాకు అంటగడుతున్నారు అని ఎన్ని రోజులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు దొరికాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు ఆ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కేటీఆర్కు సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో దుబాయ్లో ఏ విధంగా అయితే కేదార్నాథ్ అన్నటువంటి వ్యక్తి చనిపోయిండో, అతని ఎవరితో కలిసిమెలిసి బిజినెస్ చేసుకున్నాడో తెలుసు మనకు. ఈ రోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఎవరితోని బిజినెస్ చేసుకున్నాడో, ఎవరితోని కలిసిమెలిసి ఉన్నాడో, బీఆర్ఎస్లో ఎంత అనుబంధంగా ఉన్నదో తెలుసు. ఇలాంటి వ్యక్తులని వెనుక ఉండి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎన్ని రోజులు వాళ్ళు ఇంకా వాళ్ళ పప్పులు ఉడకవు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డ్రగ్స్ కల్చర్ని కూకటి వేలతో తీసేయాలా. ఇది ఎక్కడ కూడా దీన్ని ఇది చేయొద్దు. యువత డ్రగ్స్ పైన ఆధారపడకుండా ఉండాలని చెప్పి ఈరోజు ఒక స్పెషల్గా ఈగల్ టీం పెట్టి పగడ్బందీగా డ్రగ్స్ కల్చర్ లేకుండా తెలంగాణలో చూద్దామని చెప్తే ఇలాంటి దుష్ట శక్తులు, ఇలాంటి మాజీ ఎమ్మెల్యే కానివ్వండి, దాంట్లో కొంతమందిని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇంకా తెలంగాణ యువత జరగొట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటే రాత్రి వీళ్ళెంబడి కూడా ఈగల్ టీం పడి అధికారులు సమన్వయంతో వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కాల్పులు కూడా కాల్చారు. మీరు చూసిండ్రు, కాల్పులు కాల్చిన రౌండ్ల మీద వీళ్ళు ఫైర్ చేసిన పోలీసులు ఎక్కడ కూడా ఇది కాకుండా సమన్వయంతో వాళ్ళని పట్టుకొని ఈరోజు పరీక్ష కూడా చేస్తే వాళ్ళకి ఈరోజు డ్రగ్ పాజిటివ్ కూడా రావడం జరిగింది. ఇప్పటికే కొద్దిగా ఎప్పుడు పోలీసుల వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. వారి పని చట్టం తన పని తను చేసుకోకపోతుంది.